బయటైతే వర్షం పడుతుందండి. చల్లని వాతావరణంలో వేడివేడిగా అయితే పల్లీ పకోడీ అయితే చేసేసాను. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. నేనైతే హాఫ్ కప్ వరకు అయితే పల్లీలు తీసేసుకున్నాను. దానిలో వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి అయితే తీసేసుకున్నాను. దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారము, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తానండి. తర్వాత కొంచెం వాటర్ అయితే తీసేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే లూజ్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ అయితే పోసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత గ్యాస్ పైన అయితే ఒక బాణీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసి దానిలో అయితే ఈ పల్లీలు అయితే కొంచెంగా వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా లో టు ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ని పెట్టుకొని వేయించేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. అదేవిధంగా దీనిలో వచ్చేసి లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి దీనిలో యాడ్ చేసుకుంటే మనకి పల్లీ పకోడీ అనేది రెడీ అయిపోతుందండి. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు. ట్రై చేసి కామెంట్ చేయండి.